బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం 2024లో ఖచ్చితంగా జరగబోయేవి ఇవే. చరిత్రలో చాలామంది మునులు ఋషులు కాలజ్ఞానం చెప్పారు. కానీ బ్రహ్మంగారి కాలజ్ఞానంకు ఒక ప్రత్యేకత ఉంది. బ్రహ్మంగారు చెప్పిన చాలా విషయాలు ఇప్పటి వరకు జరుగుతూ వచ్చాయి. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం 2024లో ఎలాంటి విధ్వంసాలు జరగబోతున్నాయో, బ్రహ్మంగారు అసలు ఏం చెప్పారో ఈ వీడియోలో తెలుసుకుందాం. రోజురోజుకీ దేశాల మధ్య వర్గ వైశాల్యాలు పుట్టి అది మరిన్ని దేశాలకు విస్తరించి చివరికి మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందట. ప్రపంచ దేశాలు మొత్తం ముస్లిమేతర దేశాలుగా విడిపోయి యుద్ధానికి దిగుతాయట. ఈ మారణకాండలో ఎంతోమంది అమాయకులు చనిపోతారట. రాబోవు వైశాఖ అమావాస్య రోజున దేశానికి ఈశాన్యాన ఒక కారడివిలో ఉన్న కుగ్రామంలో వింత వ్యాధి పుట్టి అది క్రమంగా ప్రపంచం మొత్తం వ్యాపిస్తుందట. మందులేని ఈ ప్రాణాంతక వ్యాధి బారిన పడి అనేకమంది ప్రజలు ఒంటినిండా బొబ్బలు పుట్టి ఆర్తనాదాలు చేస్తూ మరణిస్తారట. 2024లో అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగిపోతాయని, ఇవి హత్యలకు దారితీస్తాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. వ్యవసాయ భూములన్నీ ధాన్యాన్ని ఉత్పత్తి చేయలేక దీంతో తీవ్రమైన ధాన్యం కొరత ఏర్పడుతుంది. ఆకాశంలో వింత నక్షత్రం ఒకటి పుట్టి రంగురంగుల కాంతిలను విరజిమ్ముతుందట. అప్పటి నుండి దేశంలో అనేక వింత సంఘటనలు జరుగుతాయట. పర్యావరణంలో సమతుల్యత దెబ్బతిని ఉన్నట్టుండి వరదలు మహానగరాన్ని ముంచెత్తుతాయట. 2024 సంవత్సరంలో కలకత్తా నగరంలో పెద్ద భూకంపం సంభవించబోతుందట. దీనివల్ల అపార ప్రాణ, ఆస్తి నష్టం కలుగుతుందట. అప్పటి నుండి దేశంలో అనేక వింత సంఘటనలు జరుగుతాయట. ఊరి పొలిమేరలో తెల్లటి కాకులు వచ్చి బోరున విలపిస్తూ తలబాదుకుని చస్తాయట. ఇది చూసిన జనం నెత్తురు కక్కుకొని చనిపోతారట. ఉన్నట్టుండి ఆకాశ నుండి పిడుగుల వర్షం కురుస్తుందట. దీనివల్ల ఎంతో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరుగుతుందని బ్రహ్మంగారు చెప్పారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఊహించని విధంగా సానుకూల పవనాలు వెంచి అధికారం చేతులు మారుతుందట. 2024 ద్వితీయార్ధంలో అతిపెద్ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో పేలుడు సంభవించి ప్రపంచం మొత్తం పొగ మేఘాలు కమ్ముకుంటాయి. సంపన్న దేశాలుగా, పేద దేశాలుగా మారిపోబోతున్నాయట. ఇక 2024 నవంబర్ మాసంలో వచ్చే అతిపెద్ద తుఫాన్ దేశంలోని తీర ప్రాంతాల మీద తీవ్ర ప్రభావం చూపించబోతుందట. దీని ప్రభావంతో తీర ప్రాంత రాష్ట్రాలు కోరుకోలేని విధంగా నష్టపోబోతున్నాయట. సూర్యుడు ఉన్నట్టుండి అగ్నిగోళంగా మారి భూమి మీద నిప్పులు కురిపిస్తాడట. భారీ సౌర తుఫాను వల్ల కమ్యూనికేషన్ వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోతుందట. యుద్ధాల ప్రభావంతో బంగారానికి బాగా గిరాకీ పెరుగుతుందట. గ్రాము బంగారం ₹1,00,000 వరకు చేరుకున్న ఆశ్చర్యపోనవసరం లేదట. రోజుకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం పెరిగిపోతుందట. దీని మూలంగా నిరుద్యోగం పెరగడంతో పాటు మిషన్ మనుషుల్ని తన చెప్పు చేతల్లో పెట్టుకోబోతున్నాయట. చింత చెట్టుకి చామంతి పూలు పూస్తాయట. వేంపల్లి చెట్టుకి నిచ్చెనలు వేసే వాళ్లు పుడతారట. ఉదయగిరి కొండపైన ఒక పౌర్ణమి రోజు అర్ధరాత్రి ఒక అద్భుతం జరగబోతుందట. ఆ కొండపైన మిరుముట్లు కొలిపే కాంతులతో ఒక వింత ఆకారము ఒకటి పుడుతుందట. 2024 మధ్యమలో శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరిచేలా ఉన్నట్లుండి ఒక గ్రహ శకలం ఎవరు ఊహించని విధంగా భూమి వైపు దూసుకు వస్తుందట. రాజ్యాలు ఏలిన వారు భిక్షాటనకు దిగుతారు. భిక్షమెత్తిన వారు ఐశ్వర్యమును పొందుతారట. క్రూర మృగాలు అడవిని వదిలి పట్టణాలకు, గ్రామాలలో సంచరిస్తాయట. కంచి కామాక్షమ్మ కనుల వెంట నీరు కారుతుందట. ఈ సంఘటన జరిగిన తరువాత వందలాది మంది మృతి చెందుతారట. పంది కడుపున కోతి, కోతి కడుపున కుక్క పుడతాయట. ఇక దేవాలయాల్లో విలువైన దేవత విగ్రహాలు దొంగల పాలవుతాయట. ఇలా భవిష్యత్తులో జరగబోయే అనేక సంఘటన గురించి బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ముందే వివరించారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.